గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలక ఫైళ్లు హార్డ్ డిస్క్లు తగులబెట్టారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఘటనా స్థలంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోస్, లెటర్ హెడ్స్, సీఎంఓ లెటర్ ప్యాడ్స్, కీలక ఫైల్స్ కనిపించాయని వివరించారు. కీలక ఫైళ్లను కాల్చివేసిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పారు. నివేదిక రాగానే తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నేను 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ ఫైల్స్ తగలబెట్టిందంతా కూడా యావత్ రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తుందని చెప్పొచ్చు. గత ప్రభుత్వం అవినీతి అన్ని బయటపడకూడదని చెప్పేసి ఈ యొక్క ఫైల్స్ తగలబెట్టారని కూడా కొన్ని విమర్శలు అయితే రావడం జరిగింది. ఇది తెలిసిన వెంటనే కూడా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడ చేరుకొని ఇవన్నీ కూడా చూశారు, పరిశీలించారు. సార్తో మాట్లాడదాం. సార్, ఆ రోజు జరిగింది ఏంటి, అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఆ యొక్క వార్త ఫైల్స్ని తగలబెడుతున్నారండి? ఆ రోజు రాత్రి సుమారుగా 9:30కి కరకట్ట మీద ఒక ప్రభుత్వ వాహనం అని చెప్పి ఒక కారు ఆపి దాంట్లో నుంచి బస్తాలతో రోడ్డు మీద వేసి తగలబెడతా ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు డౌట్ వచ్చి నాకు ఫోన్ చేశారు. ఇలా ప్రభుత్వ వాహనం అని చెప్పి ఆపి ఫైల్స్ తగలబెడతా ఉన్నారని అంటే వెంటనే నేను అవి ఆపండి, అంటే నీరు జల్లి ఆపండి, ఏంటో తెలుస్తుంది అని చెప్పి కొంచెం సాక్ష్యం అన్న దొరుకుతుందని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన లెటర్ ప్యాడ్స్, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లెటర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనా వీళ్ళు అయితే ఆ టైంలో అక్కడ అవి తగలబెడతాం అనేది గత ఎన్నికల ముందు నుంచి కూడా వాతావరణం అంటే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఇవన్నీ కూడా తగలబెడుతున్నారు, సాక్ష్యాలు మటుమాయం చేస్తున్నారు అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ రోజున ఆ ఫైల్స్ ఏదైతే తగలబెట్టారో ఆ ఫైల్స్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ఉంది అనేది అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు ఇటువైపు. అలాగే మంత్రివర్గం సభ్యులు కూడా ఇక్కడ వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే అక్రమాలు పాల్పడ్డారు అనుకోవచ్చు కదా. దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ ఫైల్స్ ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నారు. దాని మీద ప్రభుత్వం ఒక నివేదిక ఈ అధికారులు ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ ఫైల్స్ తగలబెట్టిన నేపథ్యం ఇదంతా కూడా మరి బోడే ప్రసాద్ గారు అక్కడ నుండి పరిశీలించి అన్ని కూడా ఆపివేసే ప్రయత్నం చేయాలంటూ కూడా అప్పుడు కార్యకర్తలు కూడా సూచించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ కీలకంగా మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి యొక్క ఫోటోలు కూడా ఉన్నట్టు, అలాగే సీఎంఓకి సంబంధించి గత ప్రభుత్వం సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాక్ష్యాలు తగలబెట్టి పెడుతున్నారంటే గత ప్రభుత్వంలో చాలా అవినీతి కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో వీటికి పాల్పడ్డారు, తగలబెట్టడానికి పాల్పడ్డారు అనేది ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా ఇటు యావత్ ప్రజలందరూ కూడా చాలా అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి వీటన్నిటిని ప్రభుత్వ ఫైల్స్ తగలబెట్టాలని అవసరం వాళ్ళకు వచ్చిందనేది ఒక విమర్శలు వస్తున్నాయని, ఏదేమైనా సరే ఇటు దాని మీద ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది కాబట్టి దానికి ఎంక్వైరీ త్వరితగతిగా మూవ్ చేసి తగు చర్యలు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ మరి బోడే ప్రసాద్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 పెనమలూరు.